హలో ఆల్ చాలామంది ఎలక్ట్రీషియన్లు కానీ ప్లంబర్లు కానీ హ్యామర్ డెమోలేషన్ మిషన్ అయితే తీసుకుందామని చూస్తూ ఉంటారు. కానీ ఏ కంపెనీ మిషన్ తీసుకోవాలి, బడ్జెట్లో తీసుకోవాలా లేకపోతే బ్రాండెడ్లో తీసుకోవాలా అని అయితే చాలా డౌట్లు అయితే ఉంటాయి. నేనైతే ఐబెల్ కంపెనీకి సంబంధించిన డెమోలేషన్ హ్యామర్ మిషన్ అయితే తీసుకున్నాను. ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది, అలాగే ఏది తీసుకుంటే ఎవరికి బెస్ట్, ఎలక్ట్రీషియన్కి ఏ మిషన్ బెస్ట్ ఉంటుంది, అలా ఓన్లీ ఎలక్ట్రీషియన్కి అయితే ఏ మిషన్ బెస్ట్ ఉంటుందో కూడా చూద్దాం ఈ వీడియోలో. ఈ ఐబెల్ కంపెనీకి సంబంధించిన మిషన్ అయితే నేను అమెజాన్లో పర్చేస్ అయితే చేయడం జరిగింది. ఇది 6,000 రూపాయలకైతే మనకి వచ్చింది. ఒకసారి ఈ మిషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. బాక్స్ మీద చూసుకుంటే 220 వోల్టేజ్ అని అయితే ఉంది. అలాగే దీని వాటేజ్ చూసుకున్నట్టయితే 1150 వాటేజ్ అయితే ఉంది. ఇంపాక్ట్ రేట్ చూసుకున్నట్టయితే 4100 అయితే ఉంది. అలాగే చంక్ కెపాసిటీ అంటే బిట్ సైజ్ అయితే 17 mm సంబంధించిన మిషన్ ఇది. 6 months వారంటీతో అయితే వస్తుంది. ఒకసారి బాక్స్ అయితే అన్బాక్స్ చేసి చూద్దాం. ఈ కాటన్ లోపల అయితే ఓ సూట్ కేసులో అయితే మిషన్ అయితే రావడం జరిగింది. ఈ బ్యాగ్స్ మీద కూడా ఐబెల్కి సంబంధించిన బ్రాండ్ అయితే ఉంది, లోగో. ఒకసారి మిషన్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఒకసారి బాక్స్ అయితే ఓపెన్ చేసి చూద్దాం, మిషన్తో పాటు ఏమేమి వచ్చాయి అని అయితే చూద్దాం. చూసుకుంటే మిషన్తో పాటు 2 బిట్స్ అయితే రావడం జరిగింది. ఇందులో ఒక పాయింట్ బిట్ అలాగే ఒక శానం బిట్ అయితే రావడం జరిగింది. ఇది చూసుకుంటే పాయింట్ బిట్, అలాగే ఒక శానం బిట్ అయితే రావడం జరిగింది. అలాగే దీంతో పాటు ఒక లూబ్రికెంట్, అలాగే ఒక స్పానర్, వారంటీ కార్డు, అలాగే గ్లౌజులు కూడా రావడం జరిగింది. ఈ లూబ్రికెంట్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది, ఎక్కడ యూజ్ అవుతుందో ఒకసారి మిషన్లో అయితే చూద్దాం. ఇదైతే లూబ్రికెంట్ అండ్ స్పానర్ అయితే పక్కన పెడుతున్నాను. ఈ సూట్ కేస్ అయితే పక్కన పెట్టిద్దాం. ఈ మిషన్తో వచ్చిన బాక్స్ అయితే అంత క్వాలిటీ అయితే లేదు. మిషన్ చూసుకుంటే ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. మిషన్తో పాటు ఒక 3 meters వైర్ అయితే రావడం జరిగింది. ఇందాక లూబ్రికెంట్ అని చెప్పా కదా, మిషన్స్కి అయితే ఇక్కడ లూబ్రికెంట్ అనేది ఇందులో అయితే వాడాల్సి ఉంటుంది. ఈ స్పానర్తో దీన్ని రిమూవ్ చేసుకొని ఇక్కడ లూబ్రికెంట్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. స్పానర్తో ఈ విధంగా లూజ్ చేసుకున్నట్టయితే ఇదైతే ఓపెన్ అవుతుంది. ఇందులో లూబ్రికెంట్ అయితే అయిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు చూసుకొని టైం టు టైం లూబ్రికెంట్ అయితే యూజ్ చేయాలి. మిషన్ అయితే చాలా రోజులు మన్నిక వస్తుంది అలా యూజ్ చేసినట్టయితే. మిషను నార్మల్ కంపెనీ తీసుకోవాలా అలాగే బ్రాండెడ్ కంపెనీలో తీసుకోవాలో చూసుకున్నట్టయితే ప్లంబర్స్ ఎలక్ట్రీషియన్ తీసుకునే వారైతే మంచి కంపెనీ మిషన్ తీసుకున్నట్టయితే చాలా రోజులు మన్నికైతే వస్తుంది. ఎందుకంటే ప్లంబింగ్లో స్లాబ్ హోల్స్ అలాగే బీమ్స్ అడ్డస్తూ ఉంటాయి, వాటిని కూడా పలగొట్టాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం మంచి కంపెనీ బ్రాండెడ్ అయితే తీసుకున్నట్టయితే చాలా రోజులు మన్నికైతే వస్తుంది. లేదంటే ఇందులో బ్రేక్ అయితే అవుతుంది పిస్టిన్లలో. ఓన్లీ ఎలక్ట్రీషియన్స్ అయితే నార్మల్లో 3000లో కూడా మిషన్స్ ఉంటాయి. ఆ మిషన్స్ తీసుకున్నా కూడా చాలా రోజులు మన్నికైతే వస్తుంది. నేనైతే ఈ ఐబెల్ కంపెనీకి సంబంధించిన మిషన్ అయితే ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. దాని వీడియో కూడా మీకు అటాచ్ చేస్తాను. స్లాబ్ హోల్స్ అలాగే బీమ్స్ వాల్కి కూడా హోల్స్ అయితే చేశాను, చిప్పింగ్ కూడా చేశాను. చాలా పవర్ఫుల్గా అయితే వర్క్ అవుతుంది మిషన్. 6,000 రూపాయల బడ్జెట్లో ఈ ఐబెల్ కంపెనీ మిషన్ అయితే చాలా బాగుంది. బడ్జెట్లో మిషన్ల గురించి చూసుకున్నట్టయితే ఫ్లిప్కార్ట్లో హీగ్రో కంపెనీకి సంబంధించిన మిషన్ అయితే 3,000 రూపాయలకైతే వస్తుంది. అది ఓన్లీ ఎలక్ట్రీషియన్స్ అయితే చాలా రోజులైతే మన్నిక ఉంటుంది. ప్లంబర్స్కి కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది, కానీ ఎక్కువ రోజులైతే వర్క్ అవ్వదు. ఇందులో బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది, స్లాబ్కి కానీ బీమ్స్ కానీ పలగొట్టినప్పుడు. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే బడ్జెట్లో ఈ ఐబెల్ కంపెనీకి సంబంధించిన మిషన్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ప్లంబర్స్ ఎలక్ట్రీషియన్స్కి అయితే. ఒకసారి మిషన్కి సంబంధించిన డెమో అయితే చూడండి.
మిషన్ చాలా పవర్ఫుల్గా అయితే వర్క్ అవుతుంది. బడ్జెట్లో బెస్ట్ మిషన్ అయితే చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ ఇంకా కామెంట్ చేయడం మర్చిపోకండి.